ఇది దాల్ తడక. ఇది దాల్ తడక మనం హోటల్స్ నాలుగు దాబాలో ఆర్డర్ ఇస్తుంటాం. జస్ట్ మంచి ఆయిల్ వేసేసి ఆల్రెడీ పప్పు ఒక పక్కకు ఉడకబెట్టేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి మనం రెగ్యులర్గా వేసుకునే దానికంటే. దాంట్లో ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ ముద్ద, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి మంచి తాలింపును కొంచెం ఫ్రై చేసుకుని ఆ తాలింపులో పప్పును వేసుకోవచ్చు, లేదంటే పప్పు మీద అలా ఎలా అయితే మీరు ఏ బౌల్ వాడుతున్నారు అనే దాని మీద ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బౌల్లోనే వేస్తున్నాను పప్పును. ఇట్లా వేసిన తర్వాత దాన్ని మార్చుకున్న తర్వాత మంచిగా గరిటెతో హాయిగా ఒకసారి తిప్పేసి కారం వేసుకోవాలి అంటే కలర్కి వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు, కరివేపాకు పోన్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ధనియాల పొడి మీకు ఇష్టం, కొత్తిమీర, ఇక రెగ్యులర్గా వాడే ఏమేమి వాడతారనేది దాన్ని బట్టి. కలర్ కోసం ధనియాల పొడి, కారం వేసుకుని కొద్దిగా కొంచెం మరిగించుకోవాలి. దీని మీద కొత్తిమీర కూడా సన్నగా తరిగేసుకుంటే బాగుంటుంది. బట్ నాకైతే ఈరోజు అంత టైం లేదు, అందుకని ఇక్కడితోనే ఆపేస్తున్నాను.